గౌరీ, ఇంకా నన్ను విసికించగా వెళ్ళాలి. అంతేనా? అంతే. ఒట్టి రాయివి, కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుపెట్టుకో. ఆడది పగబట్టిన పావు లాంటిది. వల్లకాట్లో పొగ చూసిందాకా ఎక్కిన చెట్టు దిగదు. జాగ్రత్త. ఎవరు ఆ దీపం వెలిగించింది? నేనే మహారాజా. ఓ, మీరా ఈ మందిరంలో దీపం వెలిగించగలిగారు. అలాగే మా మనోమందిరంలో కూడా దీపం వెలిగించగలరా? ప్రభు, ఇది నా చేతిలో పని, అది విధి చేతిలో పని. అదేగా మీ పంతం. అది చెల్లించుకోవటానికి ప్రయత్నిస్తే మీరు రాజద్రోహులవుతారు, ఆత్మద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రభు, నన్ను అపార్థం చేసుకుంటున్నాను. భట్టు గారు, నా సంక్షోభం కూడా మీరు అర్థం చేసుకోగలిగితే చెప్పండి, నా సోదరిని అపహరించిన రాజద్రోహి ఎక్కడ? నాకు తెలియదు. నీకు తెలుసు. మరొక్కసారి ఆలోచించి మరీ చెప్పు. మహారాజా, ఎంత ఆలోచించినా నాకు తెలిసింది, నేను చెప్పగలిగింది ఒకే ఒక మాట. ఏమిటిది? నాకు తెలియదు. అవును, నీకు తెలియదు. మరొక్క మారు ఆ మాట అంటే నీ ప్రాణాలు పోతాయని కూడా నీకు తెలియదు. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. మహారాజా, ఎన్నడూ చెప్పని నిజం, ఇన్నాళ్ళు నా అంతరంగంలో దాచుకొని అందరినీ మోసం చేస్తున్న నిజం, నాలో నివురు కప్పిన నిప్పులా ఉండి చివరకు నన్నే దగ్ధం చేస్తున్న నిజం ఈ రోజు చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు నేను జ్యోతిష్యుని కాను, నాకు జ్యోతిష్యం తెలియదు మహారాజా. పట్టుగారు. అవును మహారాజా, మొదట నేను ప్రేమ కోసం జ్యోతిష్యుడుగా నటించాను. ఆ తర్వాత పరువు కోసం, ఆ పైన ప్రాణాల కోసం అడుగుడుగునా నటిస్తూ లోపల తప్పిస్తూ జీవిస్తున్నాను. ఈ ప్రపంచాన్ని నేను మోసం చేయలేను, నన్ను నేను మోసం చేసుకోలేను మహారాజా. మహారాజా, మీరేం చేసినా సరే, నా ప్రాణాలు తీసినా సరే, నేను జ్యోతిష్యుడు కాను, జ్యోతిష్యుడు కాను. నాళ్ళు ఆదరించి అనుగ్రహించిన మాకంటే ఆ కోటమాలి అధికుడయ్యాడా? కల్మషరహితమైన మా వంశ ప్రతిష్ట కంటే అల్పమైన నీ ఆత్మగౌరవం అధికమైందా? ఓ, ఆనాడు విధికి అధికారానికి మన ఇరువురి మధ్య జరిగిన పంతాలలో నీ పంతం నెగ్గించుకోవాలని ఈ నాటకం ఆడుతున్నావా? కాదు మహారాజా, కాదు. నేను అబద్ధం ఆడడం లేదు. నా శివయ్య సాక్షిగా చెప్తున్నాను, నన్ను నమ్మండి ప్రభు, నన్ను నమ్మండి. కన్నీటితో నమ్మకాన్ని సృష్టించలేవు. అసత్య దోషముతో అపవిత్రమైన నీ నోటితో పవిత్రమైన శివనామాన్ని ఉచ్చరించుకో. మహారాజా, ఈ రాజద్రోహిని కారాగారంలో బంధించండి. నిజం చెప్పే వరకు నీళ్లు కూడా ఇవ్వవద్దు. తీసుకువెళ్ళండి. శివయ్య, అడుగడుగునా నువ్వు నాకు ఉపకారం చేసింది, ఇంత పెద్ద అపకారం చేయడానికి. సరే, నీ ఆజ్ఞలేంది చీమైనా కుట్టదు. ఒకటి అమృతం కాదు మావా, మడిసి ప్రాణాలు కొంచెం కొంచెంగా తీసి మట్టిలో కలిపి ఇసం. ఇది తాగద్దు మావా, తాగద్దు. మావా, ఒక్క దడవా సందమామను చూడు. నీకోసం ఎదురు చూసి చూసి కాయలు కాచిన నా కళ్ళు చూడు. ఆశల్ని చిక్కబెట్టి చూస్తున్నా నా నీటి చూడు మావా. నిగనిగలాడే పరువుల్లో గర్వం చూడు మావా. మావా, మన మనువాడి ఎన్నేళ్ళాయి, ఒక్కనాడైనా మనం సంబరంగా ఉంటివా? మనసు పడే నిన్ను మనవాడతానంటే తాగబోతాను పెళ్లి చేసుకుంటారా? కసరు కొట్టాం. అందుకే మీ ఆయన వివరించి నేను చేసుకున్నాను. చేసుకున్నది సుఖపెట్టడానికి కాదే, నా పగ సవార్చుకోవడానికి. బతుకంతా ఇట ఎడుతూనే పడు. నన్ను దగ్గరికి తీపన పర్వాలేదు, ఆ తాగుడు మాత్రం మానే మావా. వద్దు మావా, వద్దు. విజయ, నన్ను ప్రేమించకుండా ఉంటే నీకు కష్టమే ఉండేది కాదు కదా. ఇక్కడ నేను పడేది కష్టం కాదు కృష్ణ. ఎన్ని జన్మలు తప్పించినా
పొందరాని అనుభూతి. నిజమా? అవును కృష్ణ, రాజుకు ఒక రాజ్యమే ఉంటుంది, దానికి హద్దులుంటాయి. కానీ మన ప్రేమ సామ్రాజ్యానికి హద్దులే లేవు. విజయ, ఈ విశాల ప్రపంచంలోని ప్రకృతంతా మనది. మనం ఎక్కడున్నా జీవితం పూలరథంలా దొల్లిపోతుంది కృష్ణ. ఇంకా మనకే అంతరాయము రాదు విజయ, రాదు. గౌరీ, ఇంకా నన్ను విసికించక వెళ్ళలేదు. అంతేనా? అంతే. ఛీ, ఒట్టి రాయివి. కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుపెట్టుకో, ఆడది పగబట్టిన పావు లాంటిది. వల్లకాట్లో పొగ చూసిందాకా ఎక్కిన చెట్టు దిగదు. జాగ్రత్త. మీరు ఎతికేది వీళ్ళదేగా, పట్టుకోండి. ఎవరని ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీన్ని వదిలేసి మాతో పాటు కోటకు దయచేయండి. ఇది రాజాజ్ఞ. నా ప్రాణం పోయినా సరే నేను కృష్ణ వదిలిపెట్టి రాను. ఆ రాణివాస నాకు అక్కర్లేదు. ఈ దుర్మార్గుని మేమే హతమార్చి మిమ్మల్ని బలవంతాన కోటకు తీసుకెళ్తాం. అది మీ తరం కాదు. చూస్తారా? వీళ్ళని చంపేయండి. విజయ, నువ్వు తప్పుకో. మీరు ఇక్కడ ఉన్నట్టు మహారాజు మనుషులు ఎవరు చెప్పిరే? నేనే. ఏంది నువ్వా? ఈ పాడుబుద్ధి నీకెలా పుట్టనే? ఆడు నిన్నేమి చేసినాడు? మనసిచ్చి ఏలుకోమంటే వద్దన్నాడు. కట్టుకున్న మొగుడిని నేనుండగా ఆడు కావాల్సి వచ్చినాడా? నువ్వా మొగుడివి? ఏటి మొగుడివి? నన్ను మనివాడి ఎన్నేళ్ళాయి. ఒక్కనాడైనా నన్ను మనిషిగా ఆదరిస్తావా? ఒక్కనాడైనా నా నెత్తురు కళ్ళ చూడకుండా నిద్రపోతివా? ఇక నీ అరుపులు నేను బెదరను. నేనే ప్రాణం లేని రాయిని కాను, రోషం లేని ముద్దును కాను. చీము నెత్తున్న మనిషిని. నువ్వు మగోడి కనుక ఏం చేసినా చెల్లుద్ది. నువ్వు చేస్తే తప్పులేంది, నేను చేస్తే తప్ప? మాటలు ఆడుగా నరుపులే వినిపిస్తాయి గాని మగోడి చేసే అఘాయితాలు కనిపించు. ఈడు మనిషి పశువు. ఈ వార్తలు చూసి మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు న్యాయం చెప్పండి. వీడితో నేను ఎట్ట కాపురం చేసేది? అందుకే ఆ చిన్నవాడి మీద మనసు పడ్డాను. వాడు కాదన్నాడు. నా గుండెల్లో ఈసు రగులుకుంది. అందుకే వాళ్ళని తీసుకొచ్చాను. చేసిన పని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. పెళ్ళాన్ని పశువు కన్నా హీనంగా చూసినందుకు సిగ్గుపడాల్సింది నువ్వురా, నువ్వు. ఇంకా ఇతనేమి అనకండి. కట్టుకున్న ఆడదాన్ని రాత్రి రంపాలు పెట్టే ఇట్లాంటి నీచుని వీడి సంగతి మన తోతో చెప్పి వీడి తల మన జగదాంబ కాళ్ళ చేయాలి. రాణమ్మ గారు తప్పైపోనాది. నన్ను మన్నించండి అమ్మా, మన్నించండి. సింగన్న, ఆవేశాలు కక్షలు మనసులో ఉంచుకుని కట్టుకున్న ఇల్లాలిని సుఖపెట్టకుండా ఆమె జీవితాన్ని నాశనం చేయడం తప్పు కాదా? ఇక నేనా మించిపోయిందేం లేదు. ఈ అమాయకురాలతో సుఖంగా కాపురం చేస్తానని మాట ఇవ్వు. అట్టాగే తల్లి, అట్టాగేనమ్మా. దీన్ని పువ్వుల్లో పెట్టి ఏలుకుంటాను. ఇన్నాళ్ళు నన్ను గుడ్డివాడిగా చేసినా ఎదవతాకుడు తాగను. దీన్ని ఎప్పుడూ కొట్టను. మావా, నన్ను మన్నించు గౌరీ. ఏంది మావా ఇది? నీ మనసు మారింది, అంతే చాలు. రాణమ్మ గారు తన రక్తాన్ని సిందించి మనల్ని కలిపారు. రాణమ్మ గారు, గౌరీ, ఇది నా ధర్మం. మీరిద్దరూ సుఖంగా ఉంటే అంతే చాలు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.